ఈ వీడియో మీ దాకా చేరిందంటే మీరు నిజంగా చాలా అదృష్టవంతుల కింద లెక్క. శ్రీమాత్రే నమః. రేపు మనకి 14వ తారీఖు శనివారము ఏకాదశి, అందులోనూ రవి సంక్రమణ దినం. అంటే సూర్యుడు ప్రతి రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు. అలాగా ఆయన మీనరాశిలోకి సంక్రమిస్తున్నాడు, వెళ్ళబోతున్నాడు. మీనరాశిలోకి ఆయన మీన సంక్రాంతి అని కూడా అంటారు దీన్ని. ఈరోజు ఎవరైతే రామకోటిని రాస్తారో, శ్రీరామ శ్రీరామ అని రాయటం చేస్తారో, పుస్తకంలో శ్రీరామ అని కనీసం 108 సార్లు రాస్తారో, ఎవరైతే వాళ్ళకు తోచినది ఏదైనా దానం చేస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో మహోన్నత స్థితికి రాగలరు. ఈరోజు కనుక విష్ణుమూర్తిని ఆరాధించిన, పరమేశ్వరుని ఆరాధించిన, శివకేశవులిద్దరినీ ఆరాధించిన వాళ్ళకి సర్వ సౌభాగ్యములు లభిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే ఏకాదశి తిథే అద్భుతమైనటువంటి తిథి. అంటే అందులోనూ రవి సంక్రమణ దినం. 2 చాలా పవర్ఫుల్ ఎనర్జీ కలిగినటువంటి ఒక టైం నడవబోతుంది రేపటి రోజున కాలం. రేపు రాత్రి దాకా ఏదైతే తిథి ఉంటుందో, రేపు పూర్తిగా ఏకాదశి ఉంది కాబట్టి రేపు రాత్రిలోపు మీరు ఈ ప్రక్రియ చేయొచ్చు. మీరు జాబుల్లో ఇబ్బందుల్లో ఉంటే కనుక, ఏదైనా పనుల్లో బిజీగా ఉంటే కనుక ఖచ్చితంగా రేపు ఏదో ఒక దానం చేయండి. మీనరాశి ఎప్పుడు మన కాలపురుష చక్రంలో 12వ ఇల్లు. మన జీవితంలోంచి ఏది వెళ్ళిపోవాలనుకుంటున్నారో దాన్ని చెప్పుకొని, ధర్మబద్ధమైన విషయంగా అది చెప్పుకొని, అంటే రుణ బాధలు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటివన్నీ వెళ్ళిపోవాలని కోరుకొని మీరు ఏ దానం చేసినా ఖచ్చితంగా అవి కొంతకాలంలోనే అవి మీ నుంచి వెళ్ళిపోతాయి. శ్రీమాత్రే నమః.